ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది డైస్ వాడుతున్నారు హెయిర్కి. హెయిర్ డైలు ఎక్కువైపోయాయి ఇప్పుడు. ఒకప్పుడు 45-40+ తర్వాత చూసుకునే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు 20-20+ కనిపిస్తూ ఉంది. అవి వాడడం వల్ల హెయిర్ మనం అందంగా కనిపిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ హెయిర్కి జరిగే డ్యామేజ్ గురించి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరు పెద్దగా ఆలోచించట్లేదు. అందులో మార్కెట్లో కూడా రకరకాల హెయిర్ డైస్ వచ్చేసాయి. వాటిని అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతున్నాయి కదా అని అనుకుంటున్నారే కానీ దానివల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది ఆలోచించట్లేదు. మరి ఆయుర్వేదంలో ఎలాంటి ప్రమాదం లేకుండా ఏమైనా ఇంట్లోనే మనకి ఇలాంటి ప్రిపేర్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా, లేదా ఆయుర్వేద షాప్స్లో అవైలబుల్గా ఉంటాయా? మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి మార్కెట్లో దొరికే డైస్ వాడడం వల్ల? యాక్చువల్లీ ఇప్పుడు మనం ముందు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిద్దామా. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, హెయిర్ డైస్ పాత రోజులు ఏంటంటే 2 రకాల జెల్స్ లాంటివి ఉంటే అవి మిక్స్ చేసేసి వేసుకోవడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. అది మీరు అన్నట్లు 40+ వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో ఒక 25-30 years బ్యాక్ యూఎస్ వెళ్ళొచ్చారంటే అక్కడ పార్టీల్లో మరి తప్పనిసరిగా వేసుకోవడం అలవాటు అవుతుంది. ఇక్కడికి వచ్చాక కూడా అది కంటిన్యూ అవుతూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా 20+ వాళ్ళు కూడా కలర్స్ వేసుకోవడం అనేది ఎందుకు ఫ్యాషన్ అయిపోయింది. కళింగ్ హెయిర్, బ్లాక్ హెయిర్ కదా, ఎందుకు అంటే అక్కడ అంతే నక్క అలా వేసుకోవాలి అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు. సో నేను చాలా యాంటీగా ఉండేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా లేటెస్ట్గా ఏంటంటే డైస్ అసలు అంత శ్రమపడక్కర్లా, మనం కలుపుకోక్కర్లేదు. అవి వేసుకునేటప్పుడు ఇవన్నీ ఇక్కడ అంటుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, అలా లేకుండా ఇప్పుడు ఏదో బ్రష్ లాంటిది ఏదో వస్తుంది. అది జస్ట్ అలా ముంచేసి ఇలా 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 పెట్టుకుంటే జుట్టు కూడా చాలా బౌన్సీగా ఉంటుంది. తర్వాత జుట్టు కూడా మనకి ఎలా కావాలంటే అలాగే ఎక్కువగా జుట్టు ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట. పల్చర్ జుట్టు అయినా కానీ అది న్యాచురల్ గా బుషీగా ఉన్నట్టు కనపడుతుంది అనమాట. అంటే మేబీ ఫంక్షన్స్ కి వెళ్ళే వాళ్ళు వాడతారేమో. ఇంకోటి థర్డ్ ఏంటంటే, ఇంకా నాకు తెలియంది చాలా ఉండొచ్చు, ఎందుకంటే లేటెస్ట్ గా చాలా దొరుకుతున్నాయి ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో. నేను వాటికి అగెన్స్ట్ కాబట్టి నాకు అసలు ఎక్కువ తెలియదు. కాకపోతే ఏ ఫోన్ చూసినా ఏం చేసినా కానీ వెంటనే ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, సేల్కి ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి కదా. సో అందులో చూస్తుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే, తలస్నానం చేసేసుకుంటే ఆ షాంపూ తోటి అందులో డై పట్టేస్తాను అనమాట. వెంటనే అసలు ఒక్క తలస్నానం ఎంతసేపు ఉంటే షాంపూ తల మీద మేబీ 2 minutes ఉంటుంది, 3 minutes, అంతమించి ఎవరు చెయ్యం కదా. ఆ 2 minutes తోటే మొత్తం జుట్టంతా నల్లగా అయిపోతుంది అనమాట. ఇక వాళ్ళు ప్రత్యేకించి పెట్టుకోవడం, 40 minutes తెచ్చుకోవడం ఇవి అసలు ఏం అక్కర్లేదు అనమాట. సో చాలా ఈజీగా ఉంది అని ఇంకా అందరూ అట్రాక్ట్ అయిపోతారు. ఏదైనా సరే షార్ట్ గా ఉండి ఈజీగా ఉందంటే అసలు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది అస్సలు ఎవరు ఆలోచించారు అనమాట. అందులో ఏంటంటే సెల్ ఫోన్ వాడడం కూడా ఒకటి, ఈ డైస్ కూడా ఒక రకంగా అలాంటివి అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఒక యాటిట్యూడ్ ఏంటంటే, ఏదైనా షార్ట్ గా వచ్చింది, చీప్ గా వచ్చింది, ఫాస్ట్ గా వచ్చిందంటే ఇందులో ఏదో ఉంది, అసలు ఇది మన దరిదాపులకి వెళ్ళకూడదు అని నా మైండ్ ఫిక్స్ అయిపోద్ది. అంత హార్డ్ వర్కింగ్ లోను స్లోగా రిలాక్స్డ్ గా స్లో అండ్ స్టడీగా వచ్చిందే కరెక్ట్ అనేది. చదువుకోవడం అంతే కదా, చిన్నప్పటి నుంచి మార్కులు రావాలంటే ఫ్రమ్ ద ఒక్క క్లాస్ కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. సో చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్కి అటెండ్ అవ్వడం, వెంటనే ఆ ఈవినింగ్ చిన్న నోట్స్ రాసేసుకోవడం, దానికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే అవి ప్రిపేర్ చేసుకోవడం, నా నోట్స్ నేను రాసేసుకోవడం. నా నోట్స్కి పెద్ద డిమాండ్ ఉండేది అప్పట్లో. సో అలా ఏంటంటే అలా హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ అలవాటు అవడం వల్ల నాకు అసలు షార్ట్ కట్స్ కానీ ఇలాగా తొందరగా రిజల్ట్ వచ్చేది, చీప్గా వచ్చేది అంటే అసలు ఆ పరిసరాలకు అసలు ఆ మైండ్లోకి ఇంత కూడా థాట్ అనేది రానివ్వను అనమాట. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది నమ్మడంలో నేను నెంబర్ 1. సో అలాగే ఈ డైస్ కూడా ఇలాగ చాలా వచ్చేస్తున్నాయి. అసలు మా ఫ్రెండ్స్ కూడా నాతోటి అనేవాళ్ళు, ఎలా జుట్టు గోరింటాయి పెడితే బాగాలేదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇది ట్రై చేయొచ్చు కదా, ఎందుకు నువ్వు అలాగా ఆరెంజ్ కలర్ జుట్టు చేసుకుంటున్నావు, అది ఇది అని అంటుంటారు. ఏమైందిలే, నేను అస్సలు ఏమైనా ట్రై కూడా చేయలేదు అనమాట. ఇంకా సో ఈ షాంపూ ఇంకా డేంజర్ అనమాట. సో అవన్నీ కూడా వాడటం అనేది ఇంకా తప్పనిసరి అయిపోయింది ఈ రోజుల్లో. ఇంకా అంటే మనకి ఒక గ్లామర్ కోసం ఇంకోటో ప్రొఫెషనల్ దేనికో తప్పనిసరి అయిపోతుంది. సో అందుచేత ఏంటంటే అలా వాడుతున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి అనేది
నా ఓన్ ఇదనమాట. అంటే నన్ను నేను కాపాడుకోవడానికో, లేకపోతే నా దగ్గర వాళ్ళకి చెప్పడానికో, లేకపోతే మన కస్టమర్స్ అందరికి, మన వ్యూయర్స్ అందరికీ కూడా ఉపయోగపడేలాగా, ఇంకా వాళ్ళు వాడుకోవడం అనేది వాళ్ళ చాయిస్, అది మనం దాన్ని చేయలేము, అంతే కదా, చెప్పడం వరకే మన బాధ్యత. సో ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఆ చాయిస్కి మనం దాన్ని సపోర్టింగ్గా ఆయుర్వేదిక్ లైన్స్ ఏం చేయాలి, జుట్టును పాడుకు చేసుకోకుండా ఎలా వాళ్ళ జుట్టును కాపాడుకోవాలి. మీరు అడిగినట్లు ఇవన్నీ వాడడం వల్ల వాటితో పాటు హెయిర్ డైస్ అని, హెయిర్ స్ట్రైట్నింగ్ అని, తర్వాత కొంతమంది ఏమో ఒక రకమైన సిల్వర్ కలర్, ఒక రకమైనటువంటి కాపర్ కలర్, గోల్డ్ కలర్, ఇలా స్ట్రిప్స్గా వేసుకుంటూ ఉంటారు కదా. అంటే అదొక రకం చేంజ్గా బాగుంటుంది చూడడానికి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి అనమాట. అవి ఇంకా స్ట్రాంగ్ కెమికల్స్, ఈ బ్లాక్ కెమికల్స్ కన్నా కూడా. అంటే బట్టలకి ఏ రకమైనటువంటి కెమికల్స్ ఉంటాయో అలాంటి కెమికల్స్ హెయిర్ కి వాడుతున్నాం, హెయిర్ డేకి మనం వాడుతున్నాం అనమాట. అవన్నీ కూడా అంత స్ట్రాంగ్ కెమికల్స్ ఏంటంటే మనకి హెయిర్ నుంచి నెక్స్ట్ ఉండేది ఇమీడియట్ గా బ్రెయిన్, ఆ నెక్స్ట్ ఉండేది కళ్ళు. సో ఈ 3 ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. బ్లడ్, సో మెయిన్గా ఇవి 3 డ్యామేజ్ అయిపోతాయి. కంటి చూపు దెబ్బతింటుంది, బ్రెయిన్లో సెల్స్ దెబ్బతింటే రక్తం అంతా కూడా కలుషితం అయిపోయి టాక్సిన్స్ కలెక్ట్ అయ్యి వాటి వలన క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెయిర్ డైస్ కానీ అవి కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాటికి సపోర్టింగ్గా ఏంటంటే మనం ఏం చేసుకోగలం అనేది ఆలోచిస్తే కనుక డైట్లో ఉసిరికాయలు ఎక్కువ వాడుకునేలా చూసుకోవాలి, అలాగే పాలకూర ఎక్కువ తీసుకోవాలి, గోంగూర ఎక్కువ తీసుకోవాలి, ఇలాగ వైటమిన్స్ ఎక్కువ ఉండేటువంటి, ఐరన్ ఎక్కువ ఉండేటి ములగాకు ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటివి కొంచెం డైట్లో కేర్ తీసుకోవాలి. మంచినీళ్ళు సరిపడా తాగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్స్లో మంచి హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇవి ఒకసారి మనం హెయిర్ డై పెట్టుకునే ముందు కానీ, హెయిర్ డై పెట్టుకున్న మర్నాడు కానీ తప్పనిసరిగా ఇవి అప్లై చేసుకుంటే ఏంటంటే అక్కడ ఉండేటువంటి కెమికల్స్ సంబంధించిన రియాక్షన్స్ అన్నీ ఇవి కొంతవరకు క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో నేను చెప్పే ఒక సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్గా బ్యూటీ కాన్షియస్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ ఇంత స్ట్రాంగ్, ఇంత మంచి ఇది కలర్ చూసారు ఎలా ఉందో, ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు మేడం? మోర్ దెన్ 10 to 12 ఉంటాయి. ముఖ్యంగా నీలి, గోరింటాకు, మందార పువ్వులు, ఈ ఉసిరి, ఇవన్నీ మేజర్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అవి వేసి ఆవు పాలు ఎక్కువ వేయాలి. వేసేసి ఒక వారం నుంచి 10 రోజులు మరగబెడతాం అనమాట. రోజు వారం నుంచి 10 రోజులు మరగబెడతారా? ఇనుప కళాయి అయితే బెస్ట్ అనమాట. సో మా ఇంట్లో ఏంటంటే నిత్యం అగ్నిహోత్రం లాగా ఎప్పుడు ఆయిల్స్ అలా మరుగుతూనే ఉంటాయి. ఒక 4 స్టవ్ ఉంటుంది మా ఇంట్లో, ఒక స్టవ్ మీద ఎప్పుడు ఆయిల్స్ ఉంటూనే ఉంటాయి అనమాట. అలా కాస్తేనే నాకు ఎన్ని లీటర్స్ మీరు ప్రిపేర్ చేస్తే అది ఎంత వరకు తగ్గిపోతూ ఉంటుంది? అంటే నువ్వుల నూనె బేస్డ్ గా వాడతాం, ఒక్కొక్కసారి కొబ్బరి నూనె. ఇందులో అయితే కొబ్బరి నూనె ఉంది, నువ్వుల నూనె ఉంది, అయినా కూడా అంత స్ట్రాంగ్ కలర్ అనమాట. సో ఈ ఆయిల్ ని ఎప్పుడు తలస్నానం చేసినప్పుడు అప్పుడు ఇది అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంటే వీలైతే నైట్ పెట్టేసుకుంటే ఆయిల్ మంచిది. ఒకవేళ నైట్ కుదరకపోతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఈ మూత ఉంది కదా, ఈ మూత క్వాంటిటీ సరే, అంటే 5 to 10 ml సరిపోతుంది. తలకు అప్లై చేసేసుకుంటే ఈ ఆయిల్ ఉండేటువంటి న్యాచురల్ ఫైబర్కి సంబంధించినటువంటి ఫైటోకెమికల్స్, మెడిసినల్ వాల్యూస్ ఈ హెయిర్ రూట్స్ని పాడవకుండా కాపాడతాయి. అప్పుడు హెయిర్ ఫాల్ని మనం అవాయిడ్ చేసి, డైస్ ఎక్కువ వాడిన వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ చూస్తుంటాం. సో ఈ ఆయిల్ అలా కేర్ తీసుకుంటుంది అనమాట. అలాగే ఈ ప్యాక్, ఇందులో ముఖ్యంగా ఉసిరి చూర్ణం, తర్వాత నీలి చూర్ణం, గోరింటాకు ఇలాంటివన్నీ వేసి తయారు చేసింది ఈ చూర్ణం. కొంతమందికి వేప పౌడర్ కూడా కలుపుతాయి, ఎందుకంటే చుండ్రు కానీ దురదలు కానీ ఉన్న వాళ్ళకి వేపాకు పౌడర్ కూడా ఉంటుంది. సో ఇది కూడా అంతే, ఒక 9 ఇంగ్రీడియంట్స్ తయారు చేసింది. సో ఈ పౌడర్ని కొంచెం పెరుగులో కలిపేసేసి తలకి అప్లై చేసేసుకుని తర్వాత తలస్నానం చేసేస్తే హెయిర్ డైస్ వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి మనకి ఎఫెక్ట్ లేకుండా మన బ్రెయిన్ ని కాపాడుకోవచ్చు, మన కంటి చూపుని. ఎందుకంటే ఇందులో ఆమ్లా ఉండడం వల్ల అది కంటి చూపు కూడా మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. వేప ఇవన్నీ ఉండడం వలన ఏంటంటే అవి రక్తంలో ఉండేటువంటి మలినాలన్నీ బయటికి లాగేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగా హెయిర్ డైస్ కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఆయిల్స్, మంచి ప్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ ని వారానికి ఒకసారి కంపల్సరీగా చేసుకోవాలి. వీలైతే హెయిర్ ఆయిల్ ఎవ్రీడే వాడుకోవచ్చు, అలా కాకపోయినా కానీ జస్ట్ వారానికి ఒకసారి, 2 సార్లు అయితే ఇంకా మంచిది. హెయిర్ డై మాత్రం నెల లోపల అసలు ఎట్టి పరిస్థితులు పెట్టుకోకూడదు. నెలకు ఒకసారి కూడా వాడకుండా 40 days 50 days ఎంత పోస్ట్ పోన్ చేయగలిగితే అంత మంచిది. ఏదన్నా ఫంక్షన్ ఉందో, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు వాడుకో. చిన్న చిన్నవి వచ్చి ఉంటాయి, వదిలేసి ఇవి కొంచెం అప్లై చేస్తాం కాబట్టి బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది. సో ఇది మరీ వైట్ గా లేకుండా కొంతవరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి ఆయిల్స్, ఇలాంటి ప్యాక్స్ తోటి
చాలా వరకు ముఖ్యంగా కంటి చూపుని కాపాడుకోవడానికి, బ్లడ్లో ఉండే టాక్సిన్స్ ఎలిమినేషన్కి, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఇది కొత్తది. హెయిర్ డే అనేది అన్నిట్లో సెల్స్లో ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది కాబట్టి అది మోస్ట్ కామన్గా వాడేస్తున్నారు. సో ఇలా ఆయుర్వేదాలో బ్యూటీకి సంబంధించి, సౌందర్యానికి సంబంధించినవి కూడా ఇంత మంచి ఫార్ములేషన్స్ ఉన్నాయని తెలియదు. ఆయుర్వేదం అంటే ఏదో అనుకుంటాం కదా, ఎలాంటి కెమికల్స్ లేకుండా మందార పువ్వులు ఇవన్నీ కూడా తెప్పించడం, పౌడర్ చేయించుకోవడం, ఇదంతా చాలా పని అనమాట. ఇంకా ఇందులో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ నీళ్ళు అనేది ఎక్కడో దొరుకుతుంది, ఎక్కడ దొరకదు తొందరగా. సో ఇలాంటివన్నీ కూడా మనం తెచ్చి చేసుకుంటే డెఫినెట్గా జుట్టు, కేశ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనల్ని మనం క్యాన్సర్ వరకు వెళ్లకుండా కాపాడుకోవడం అనేది మన ధర్మం. ఇంకా తప్పనిసరి మనం హెయిర్ డేస్కి అలవాటు పడిపోయాం, కానీ వాటి నుంచి వచ్చేటువంటి దుష్పరిణామాలను మనం కాపాడుకోవాలంటే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఆలోచిస్తే ఆయుర్వేదం నెంబర్ 1. సో ఆయుర్వేదంలో బ్యూటీకి అసలు చాలా ఉందన్నమాట. ఎంత ఉందంటే మామూలుగా అది హెయిర్ దగ్గర నుంచి, చర్మం దగ్గర నుంచి, కళ్ళు, పిగ్మెంటేషన్, ఒబెసిటీ, పొట్ట మీద వచ్చేటువంటి మచ్చలు, ఎంతో ఉందన్నమాట బ్యూటీలో. అంటే నాకు విపరీతమైన ఇంట్రెస్ట్, ప్యాషన్ ఆయుర్వేదంతో ఇంకేం చేయగలను అని అలా సెమినార్స్కి వెళ్తూనే ఉంటాను, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. సో ఇప్పటివరకు మీరు రకరకాలుగా హెయిర్ ఆయిల్స్, రకరకాల హెయిర్ ప్యాక్స్ చూస్తుంటారు, కానీ డైస్కి కూడా మనం వాటి సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేసేలాగా మనం ఏంటి అనేది ఆలోచిస్తే ఇదంతా నా ఓన్ రీసెర్చ్ అనమాట. గ్రేట్ మేడం. మరి 7 to 10 days ఆయిల్ ప్రిపరేషన్కి 7 to 10 days ఎప్పుడు అలా స్టవ్ మీద మరిగిస్తూనే ఉండడం అంటే ఎంత రీసెర్చ్, ఎంత హార్డ్ వర్క్ అవసరం దానికి. ఓపిక. అవును, మనకి పేషెంట్స్ కాదు, చాలా మనకు కావాలి, డాక్టర్లకు కావాలి. ఇవి స్టాఫ్ వదిలేసేస్తే మాడగొట్టేస్తారు. ఒక్క రోజులో ఆ పాత్ర పనికిరాదు, ఈ ఆయిల్ పనికిరాదు, ఏడ్ చేస్తాను నేను. అంటే మన చంటి పిల్లని, మన మొక్కని ఎవరైనా పాడు చేస్తే ఎలా ఉంటుందో అలా మెడిసిన్ పాడైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంతే కదా. ఇంకా అందుకని నేనే తయారు చేసుకుంటాను. నా ప్రొడక్ట్స్ అన్ని కూడా నేనే తయారు చేసుకుంటాను. పేషెంట్స్కి వాడేన్ని నేనే తయారు చేసుకుంటాను. అసలు ఎవరిని నమ్మను, ఎవరి మీద వదలను. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అవనివ్వను. నేను ఓన్ గానే చేసుకుంటే అంత మంచి ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఓకే.